మారీచుని రూపంలో ఉన్న జింక ముందు పరిగెడుతోంది. రాముడు వెనక పరిగెడుతున్నాడు. మారీచుని లక్ష్యం రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్లిపోవడం. ఎందుకంటే తాను సంహరించబడ్డ తర్వాత రాముడు వెనక్కి వచ్చేస్తాడు. రాముడు వెనక్కి తిరిగి వచ్చే లోపల రావణాసురుడు సీతమ్మను అపహరించడానికి సమయం కుదరాలి. అందుకని రాముణ్ణి చాలా దూరం తీసుకెడితే తప్ప తాను దొరకకూడదు. అందుకని తాను ముందు పరిగెడుతున్నాడు. కనబట్టట్టు కనబడుతున్నాడు. అదృశ్యం అయిపోతున్నాడు. మందలో కలిసిపోతున్నాడు. మేఘాల్లోకి వెళ్లిపోతున్నాడు. మళ్లీ వచ్చి కనబడుతున్నాడు. అలా రాముణ్ణి విసిగించేస్తున్నాడు. అంతేగాని రాముడికి దొరకడం లేదు. సీతమ్మ ఆ జింకను వీలైనంత వరకు ప్రాణాలతో పట్టుకుని రమ్మంది కనుక ఆ జింకను ఎలాగైనా సజీవంగా పట్టుకుందామని రాముడు పరిగెడుతున్నాడు. ఒక్కొక్కసారి ఇలా చూస్తే ఇక్కడే ఉన్నట్టు ఉంటాడు. పరిగెత్తి వెళ్లేసరికి అక్కడెక్కడో దూరంగా కనబడతాడు. రాముడు ఆయాసపడి అక్కడికి పరిగెడితే అంతర్ధానం అయిపోతున్నాడు. రాముణ్ణి దూరంగా తీసుకువెళ్లడానికి గాను మారీచుడు ఇలా ప్రవర్తించాడు. ఇలా చేసి రాముణ్ణి చాలా దూరం ఎక్కడో అరణ్యంలోకి తీసుకువెళ్లిపోయాడు. రాముడు ఇంకా తాను పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా చెవులు అటు ఇటు తిప్పుతూ తన కళ్లను అందంగా తిప్పుతూ ఆ జింక మళ్లీ మృగాల మందలో కనిపించింది. దానిని చూసిన రాముడు ఇంకా ఈ మృగాన్ని పట్టుకోవడానికి పరిగెత్తడం అనవసరం అని అనుకున్నాడు. ఆయన వెంటనే బ్రహ్మచేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఒక త్రాచుబాము లాంటి బాణాన్ని తన కోదండంలో సంధించి ఆ మృగం వైపు గురి చూసి ఆకర్ణాంతం వింటినారిని సాగదీసి విడిచిపెట్టాడు. ఆ బాణం నిప్పులు కక్కుతూ వెళ్లి మారీచుని మీద పడింది. అది అస్త్రాలన్నిటిలో తిరుగులేని అస్త్రం బ్రహ్మాస్త్రం. రాముడి చేత ప్రయోగింపబడిన బ్రహ్మాస్త్రం తగిలిన వెంటనే మారీచుడు హా సీత హా లక్ష్మణ అని గట్టిగా అరిచాడు.